హౌ టు బికమ్ మెంటల్లీ టఫర్. మీరు మెంటల్గా టఫ్ అయిదాం అనుకుంటుర్రా? మిమ్మల్ని మీరు ఒక అన్బ్రేకబుల్ స్టోన్ లాగా నిలబడదాం అనుకుంటుర్రా? అయితే ఈ వీడియో మీకోసం. మీరు లోన్గా ఫీల్ అవుతుర్రా? బ్రేకప్ అయిందా? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఫ్యామిలీ టెన్షన్స్ ఉన్నాయా? సొసైటీ ప్రెషర్ ఉందా? అయితే ఈ వీడియో మీకు ఒక వన్ స్టాప్ సొల్యూషన్. ఒకటి, ఇట్లాంటి లో టైమ్స్‌లా ఇప్పుడు బ్రేకప్ అయినప్పుడు గాని, నార్మల్‌గా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినప్పుడు గాని, మనిషి అన్నటోడు ఇక్కడికి జారిపోతాడు. ఇట్లా కిందున్న టైమ్స్‌లా మనకెవ్వడు తోడుండడు. మనకి మనమే తోడు. ఆ టైమ్‌ల మెంటల్‌గా టఫ్ ఎట్లా గావాలే అన్నది ఈ వీడియో. ఫేస్ యువర్ ఫియర్స్ డైలీ ఫస్ట్‌ది. ఇప్పుడు మనకి నచ్చని పని, మనకి ఇబ్బందైన పని రెగ్యులర్‌గా చేసినోడే టఫ్ అయితాడు. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏ ఉన్నాడు. పర్సన్ ఏకి జిమ్ అంటే ఇష్టం లేదు. సో, వాడు ఒక రోజు చేస్తాడు ఏదో టైమ్ పాస్. చేసి ఇంకొక రోజు అబ్బా! పెయిన్ వస్తుంది కదా! వద్దు జిమ్ వద్దు బంద్ చేద్దాం అని చెప్పి పర్సన్ ఏ అనుకుంటాడు. పర్సన్ బి అట్లా కాదు. నాకు బాడీ కావాలంటే నేను 365 డేస్‌లో మాక్సిమం 250 డేస్ నేను వర్కౌట్ చేయాలే అనుకోని మనకి పెయిన్ ఉన్నా, వానికి చేత కాకున్నా, వానికి ఏం తెలవకున్నా రోజు పోతాడు. ఇద్దరు ఇట్లలో మెంటల్‌గా టఫ్ అవ్వడుంటాడు. బి పర్సన్ బి ఓడే టఫ్ ఉంటాడు. అట్లా మీరు మెంటల్‌గా టఫ్ కావాలనుకుంటే మీ ఫియర్స్‌ని డైలీ ఫేస్ చేయాలే. ఇప్పుడు మీ డ్యాడ్ ఉంటాడు నార్మల్‌గా. మా డ్యాడీ గురించి నేను చెప్తా. ఆయన మైండ్‌లో ఎంత ఫీల్ అయినా, ఆయన ఎంత ఫ్రస్ట్రేట్ అయినా, ఆయన ఎంత లో ఉన్నా, ఆయన హ్యాపీ ఉన్నా, సాడ్ ఉన్నా మాకు ప్రొవైడ్ చేయడానికి ఆయనెళ్లి వర్క్ చేస్తాడు. ఆయనెళ్లి బిజినెస్ చూసుకుంటాడు. మీ డ్యాడీ కూడా అంతే. వాళ్ళు చెప్పరు వచ్చి నేను ఈరోజు బాగాలేను. నేను ఈరోజు బాధ అనిపిస్తుంది. సో, నేను సో, నేను బిజినెస్ చూసుకోలేను. హ్మ్. లేదంటే నాకు యాంగ్జైటీ అయితుంది. నాకు హెడ్‌ఏక్ అయితుంది. అందుకే సో, నేను బిజినెస్ చూసుకోలేను అని చెప్పి మీ డ్యాడీ చెప్పడు. సో, ఆయన దగ్గర నుంచి నువ్వు ఏం నేర్చుకుంటావు? మా డ్యాడీ ఎప్పుడు గూడా ఆయనకి ఫీలింగ్స్ ఉన్నా, లేకున్నా, ఆయనకి బాధ ఉన్నా, సంతోషం ఉన్నా, ఆయనకి నొప్పులున్నా, ఏమున్నా బిజినెస్ జేస్తాడు. మా కోసం ప్రొవైడ్ జేస్తాడు. అది రియల్ మ్యాన్ కెపాసిటీ. అది రియల్ మ్యాన్ టఫ్‌నెస్. ప్రతి ఫాదర్ నుంచి వాళ్ళ సన్ నేర్చుకోవాల్సింది అదే. టఫ్ మెంటాలిటీ. మనకి నచ్చినా, నచ్చకున్నా చేయాల్సిన పని చేస్తనే ఉండాలే. ఇదే ఫస్ట్. ఫేస్ యువర్ ఫియర్స్ డైలీ. అది మనకి నచ్చకున్నా ఆ పని చేయాలి. చేయాల్సిన పని చేసి తీరాలి అంతే. సెకండ్ ఏందంటే 40% రూల్. 40% రూల్ నేను 'కాంట్ హర్ట్ మీ' అని చెప్పి డేవిడ్ గాగిన్స్ బుక్‌లో చదివిన. 40% రూల్ ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 20 పుషప్స్ నాతోటి అయితాయి. 20 పుషప్స్ కొట్టిన. ఇగ నాతోటి అయితలేదు. ఇంకా 5 పుషప్స్ పుష్ చేసిన. హ్మ్. అయిపోయి ఇగ నాతోటి మళ్ళీ అయితలేదు. ఇది నా 40% మాత్రమే. నిజంగా. ఇప్పుడు మన బాడీని మన బ్రెయిన్ కంట్రోల్ చేస్తది గదా! మన బ్రెయిన్ ఆపుతది. 40% రూల్ ఏందంటే నువ్వెక్కువ టఫ్ కావాలనుకుంటే ఆ 40%ని క్రాస్ జేయాలి. ఏ వర్క్‌లో అయినా సరే, జిమ్‌లో అయినా సరే, వర్క్‌లో అయినా సరే నేను జిమ్‌లో చెప్తున్నా. 25 పుషప్స్, 20 పుషప్స్ నాది ఎక్స్‌టెండ్ లిమిట్ అనుకో. తనలాడి ఇంకొక 5 పుషప్స్ ఎక్కువ కొట్టిన. ఇక్కడికి అయిపోయిందని నా మైండ్ చెప్తుంది. కాకపోతే నేను ఇంకా చేయగలుగుతా. అది నా 40% మాత్రమే. ఇంకా 60% ఉంది. అట్లా మీరు ప్రతి ఫెయిల్యూర్‌లో అనుకుంటే సింపుల్. ఈ ప్రాబ్లమ్ వచ్చింది నాకు లైట్. నేను తట్టుకోలేకపోతున్నా అంటే ఇది 40% మాత్రమే. నువ్వు ఇంకా 60% తట్టుకోగలుగుతావు. ఇంకా 60% నువ్వు ఆ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయగలుగుతావు. ఇంకొకటి థర్డ్ ఏందంటే కీ టు బికమ్ మెంటల్లీ టఫర్ ఏందంటే టేకింగ్ అకౌంటబిలిటీ, బీయింగ్ రెస్పాన్సిబుల్. ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్యాట్ అయితున్నా అని నువ్వు బాధపడ్డావు అనుకో. గుడ్. నువ్వే చేసుకున్నావు. నువ్వు తినకూడనియి తిన్నావు కాబట్టే నువ్వు ఫ్యాట్ అయినావు. నేను డిప్రెస్ అయితున్నా అంటే నువ్వే చేసుకున్నావు. నేను లోన్‌లీ ఉన్నా, నేను ఒక్కడినే ఉన్నా అంటే నువ్వే చేసుకున్నావు. పోయి బయట అంతమంది ఉంటారు గదా! పోయి మాట్లాడి కమ్యూనికేషన్ సర్కిల్ పెంచుకో. లోన్‌లీ అయితున్నా, నేను ఒక్కడినే ఫీల్ అయితున్నా అంటే అది నీది తప్పు. జిమ్‌కి పో, జాయిన్‌గా వాళ్ళతోటి ఈళ్ళతోటి మాట్లాడు. నీ సర్కిల్ బిల్డ్ చేసుకో. నీ లైఫ్‌లో ఏదైతుందో అది నువ్వే రెస్పాన్సిబుల్. వేరేటోని మీదకి యేసుడు బంద్ జెయి. వేరేటోని మీదకి ఎక్స్‌క్యూజ్ చెప్పడం బంద్ జెయి. వాళ్ళు జేయడం వల్లనే నాకిట్లా అయింది. మా ఫ్యామిలీ జేయడం వల్ల నాకిట్లా అయింది. యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. యూ ఆర్ ఎ మ్యాన్.
ప్రతీది కంట్రోల్ తీసుకో. ప్రతీది చార్జ్ తీసుకో. నువ్వు ఫెయిల్ అయినావంటే అది నీదే తప్పు. నువ్వు పాస్ అయినావంటే అది నీదే క్రెడిట్ మళ్ళా. నువ్వు చదివితేనే పాస్ అయితావు. చదవకపోతే ఫెయిల్ అయితావు. సింపుల్. ఇదేం పెద్ద మోటివేషనల్ వీడియో గాదు. యాస్ ఎ బ్రదర్‌గా నేను మీకు కొంచెం బూస్ట్ ఇస్తున్నా. కొంచెం ఎనర్జీ బూస్ట్ ఇస్తున్నా. ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావు బ్రో. నేను సపోర్ట్ ఇస్తున్నా. ఇంకా ట్రై చెయి. యూ విల్ సీ ద పాజిటివ్ సైడ్. జాయిన్ ద క్లబ్.